హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే పొనగంటి కూర కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో ప్రాసెస్ అయితే అలా చూస్తూ ఉండండి. నేనైతే దీని యొక్క ఉపయోగాలు అనేది చెప్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇది మన పల్లెటూరులోనే కాకుండా పట్టణాల్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా కొనుక్కొచ్చుకొని తినండి. ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువగా అధిక మోతాదులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి తెలిసిందే కదా, కాల్షియం ఉండడం వల్ల మన యొక్క ఎముకల పుష్టికి అనేది తోడ్పడుతుంది. అలానే ఈ ఆకుకూరలో లవణాలు అనేవి ఉంటాయి. ఇది సహజ సిద్ధంగా మనకి పొలం గట్ల వెంట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది న్యాచురల్గా పెరిగి పెద్ద అవుతుంది ఫ్రెండ్స్. మనం ఎట్లాంటి వాటర్ కానీ లేక దానికి ఎరువులు కానీ అట్లాంటివి ఏమి వేయము. మీరు అనుకోవచ్చు పొలంలో మీరు ఎరువులు వేస్తారు కదా అని చెప్పేసి. పొలంలో వేస్తాం కానీ గట్టును వేయం కదా. సో అలా అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి అలా అన్నాను. అండ్ అలానే మనకి రిమైనింగ్ ఆకుకూరలతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఆకు ఉంది కదా, పొనగంటి కూర, ఈ ఆకులోనే మనకి ఎక్కువ ఇప్పుడు మనం 100%లో 99.9% వరకు మనకి దీంట్లో అనేది ఎక్కువ కాల్షియం అనేది దొరుకుతుంది రిమైనింగ్ ఆకుకూరలతో కంపేర్ చేసినట్లయితే. అండ్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మనకి గోంగూర, తోటకూర ఇవన్నీ మనకి ఎప్పుడూ మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా రేర్ అనమాట. ఇప్పుడైతే ఎక్కువగా దొరకడం కూడా లేదు పంట పొలాల్లో కూడా. అండ్ అలానే మీరు ఎక్కడైనా చూసినట్లయితే మార్కెట్స్లో కావచ్చు, లేదంటే పల్లెటూరికి వెళ్ళినప్పుడైనా కనీసం మంత్లీ ఒకసారైనా తినండి. అది మన అమ్మ వాళ్ళ టైంలో అయితే వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్కి ఒకసారైనా తింటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువగా పొలాల మీద ఎక్కడ చూసినా పొనగంటి కూర ఎక్కువగా పాకుతూ ఉండేది. అండ్ తీగ మొక్కలాగా ఇది ఉంటూ ఉంటుంది. చిన్న చిన్న రెమ్మలైనా సరే ఈజీగా బ్రతికిపోతాయి ఫ్రెండ్స్. అలానే మేమైతే ఇది మా పొలంలో మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చారు. అలానే మా మొక్కల్లో కూడా ఉంది. మాకు ఇక్కడ చిన్న గార్డెన్ ఉంది కదా, దాంట్లో కూడా ఉంది. బట్ నేనైతే ప్రిపేర్ చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని అటు బాగా డీప్ ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్. జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి అయితే మనం కొంచెం సిమ్లో పెట్టేసి మనం చిన్నగా అయితే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే మనం కుక్ చేయకూడదు. దాంట్లో ఉన్నటువంటి లవణం అనేది అది కోల్పోతూ ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, నాకైతే తెలిసిన చిన్న మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.